ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రకరకాల సర్వేలు వాటన్నిటిని కూడా మనం పరిశీలిస్తున్నాము. కొన్ని వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా, కొన్ని టీడీపీకి అనుకూలంగా, టీడీపీ అంటే ఎన్డీఏ ఉన్నప్పటికీ కూడా నేను ముఖ్యంగా ఒక అంశం గమనిస్తూ ఉన్నాను, ఎప్పుడు చెప్తూ ఉన్నాను. తేడా చాలా తక్కువగా ఉంది. ఎక్కువ సర్వేల్లో అటు గెలుస్తారని చెప్పినా, ఇటు గెలుస్తారని చెప్పినా అది 110, 100, 110 మధ్యలోనే ఈ సంఖ్య దోబుచ్చులాడుతూ ఉంది. దీనికి కారణం ఏదన్నా కావచ్చు. నిజం చెప్పాలంటే ఒక మిత్రుడు, చాలా వామపక్ష సీనియర్ వామపక్ష నాయకుడు నిన్న టీవీ చర్చలో ఒక మాట చెప్తున్నాడు. ఎవరు విజయం సాధించాలన్నా కానీ వాళ్ళకు ఉన్నటువంటి మౌలికంగా ఎప్పుడు కూడా వాళ్ళకు విధేయంగా ఉండి ఓట్లేసేవాళ్ళు, నమ్మకంగా ఉండేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మధ్యలో మారేటటువంటి అటు ఇటు మార్పు చెందే 2% తటస్థ ఓటర్లు లేకపోతే మధ్యస్థ ఓటర్లు వీళ్ళే నిర్ణయిస్తారు ఫలితాన్ని. కాబట్టి రాజకీయ పార్టీలు వాళ్ళని ఏ విధంగా ఆకట్టుకోవాలన్న విషయం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది అని ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పడమే కాదు, ఈ మాట ఒక ఐఏఎస్ అధికారి, ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారని కూడా ఆయన చెప్తున్నారు. సో ఈ విధంగా చాలా పోటీ లేదా టైట్ కంటెస్టు ఇలా అనుకునే ఈ పరిస్థితుల్లో ఇంకో సర్వే ఇప్పుడు బయటకు వస్తుంది. వీళ్ళు ఏప్రిల్ 7వ తారీఖు వరకు కూడా సర్వే చేసి మార్చి 17 నుంచి ఏప్రిల్ 7 వరకు దీన్ని విడుదల చేసామని చెప్తున్నారు. నాగన్న సర్వే, దీని గురించి ఎవరైనా చెప్పారో లేదో మరి, నేనైతే చూడలేదు. కానీ ఈ నాగన్న సర్వే కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ సిద్ధాంతానికి లేదా ఈ భావనకు దగ్గరగా ఉంది. నాగన్న సర్వేలో కూడా ఇలాగే, ఉదాహరణకు ఈ సర్వే ప్రకారం వీళ్ళు మార్చి 17 నుంచి ఏప్రిల్ 7 వరకు 600 మందిని 150 నియోజకవర్గాల్లో 1,05,000 మందిని సర్వే చేసి ఈ ఫలితాలు చెప్తున్నామని వీళ్ళు అంటున్నారు. ఈ సర్వేలో వైఎస్ఆర్ పార్టీకి ప్రభంజనం కనిపించిందని వార్తలు చెప్తున్నా 103 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయఢంకా మోగిస్తుంది వైసీపీ అని వీళ్ళు చెప్తున్నారు, విజయం సాధిస్తుందని. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే ఎన్డీఏ కూటమికి 39 స్థానాలు వస్తాయి అని చెప్పి, అంటే అనుకోండి 33 స్థానాల్లో హోరాహోరీ ఉంటుంది. ఇందులో కూడా మళ్ళీ 25 వైసీపీకి వస్తాయి అని ఈ సర్వే చెప్తుంది. సరే, హోరాహోరీ అన్నవి అటు ఇటు ఏదైనా కూడా కావచ్చు కనుక ఖచ్చితంగా మెజారిటీ వస్తుందని చెప్తున్నది 103. ఎక్కువ సర్వేల్లో ఈ 110, 120 అని చెప్పడం అనేది మనం గమనిస్తాము. ఇప్పుడు నాగన్న సర్వే అనేది గతంలో కొంతకాలం దీని గురించి మనం ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సర్వే ఇలాంటి అంచనా ఇస్తూ ఉంది. అదే ఇంకోవైపున లోక్సభ ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే ఇంకొంచెం 20 నుంచి 21 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుంది అని. ఇప్పుడు 22 ఉన్నాయి వైసీపీకి. అంటే ఒకటి అటు ఇటు, 1-2 తగ్గితే తగ్గొచ్చు. కానీ టీడీపీ కూటమికి మటుకు పెరక్కపోవడం ఇక్కడ గుర్తించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు అట్లా ఓటేసినా లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి మాకే వస్తాయి అని బీజేపీ ఎక్కువగా చెప్తూ ఉంటుంది. అంతకుముందు కాంగ్రెస్కి కూడా అలాగే జరుగుతూ ఉండేది. ఉదాహరణకు రాజశేఖర రెడ్డి రెండోసారి గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 154 వచ్చాయి, కానీ పార్లమెంట్ సీట్లు మటుకు 30కి పైన వచ్చాయి. కాబట్టి ఆయన మాకు పాస్ మార్కులు వేశారు అని ఆయన చెప్తుండేవాడు. రెండోసారి ఏ ప్రభుత్వమైనా, అధికారంలోని ప్రభుత్వం పార్టీ మళ్ళీ రావాలంటే కొంత అంతకుముందు ప్రభావం, కొంత ఇతరులు కేంద్రీకరణతో పోటీ, కొంత ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి. కాబట్టి నేను సర్వే పరిధిలో చెప్తున్నాను. ఇక్కడ లోక్సభ స్థానాలు ఈ సర్వే ప్రకారం ఇప్పుడు కూడా వచ్చేసారి కూడా 21 నుంచి 22 వరకు వస్తాయి అని చెప్పడం చాలా ఆసక్తి కలిగిస్తుంది. 4-5 స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలుస్తుంది అని. అంటే దేశానికి హ్యాట్రిక్ విజయము ఇవన్నీ తప్పదు మోదీకి అని చెప్తున్నప్పటికీ కూడా దక్షిణ భారతంలో ఏం ప్రభావం లేదన్నది నిజం. ఆంధ్రప్రదేశ్లో 4-5 వస్తాయని ఈ సర్వే చెప్తుంది. ఇంకా నిజంగా అభ్యర్థులను పెట్టడమే చాలా కష్టమైపోయి ఇప్పుడు ఎన్డీఏ తరఫున పెట్టిన బీజేపీ అభ్యర్థులు కూడా చాలామంది టీడీపీ నేపథ్యం ఉన్నవాళ్ళు. ఇలాంటి మాటలు మనం వింటున్నప్పుడు దీనికి కారణం ఏంటి అని కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది కదా. సో ఇవన్నిటిని కలిపి ఆలోచిస్తే మనకు ఒక చిత్రం వస్తుంది. జిల్లాల వారీగా చూస్తే వైసీపీకి
శ్రీకాకుళంలో 7 వస్తాయి, టీడీపీకి 2 వస్తాయి. విజయనగరంలో వైసీపీకి 7, టీడీపీకి 1. విశాఖపట్నంలో వైసీపీకి 5, టీడీపీకి 6. తూర్పుగోదావరిలో వైసీపీకి 6, టీడీపీకి 8. టీడీపీ కూటమికి ఎక్కువ వస్తున్న జిల్లా తూర్పుగోదావరి మాత్రమే. పశ్చిమ గోదావరి వైసీపీ 6, టీడీపీ 5. కృష్ణా వైసీపీ 6, టీడీపీ 6. గుంటూరు వైసీపీ 8, టీడీపీ 4 స్థానాలు తెచ్చుకుంటాయని చెప్తుంది. అలాగే ప్రకాశం జిల్లాలో వైసీపీ 8, టీడీపీ 2. నిజానికి ప్రకాశం అనేది కొంత అసమ్మతులు ఇవన్నీ ఉన్నప్పటికీ మరి సర్వేల్లో మటుకు వైసీపీ ఆధిక్యత కొనసాగుతున్నట్టే ఇవి చెప్తున్నాయి. నెల్లూరు వైసీపీ 9, టీడీపీ 0. ఇది మరీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే వైసీపీకి సంబంధించిన 3 తిరుగుబాటు చేసి టీడీపీలోకి వెళ్ళటం ఇవన్నీ మనం చూసాం. కానీ ఈ నాగన్న సర్వే మటుకు వైసీపీకి 9, టీడీపీకి 0 అంటున్నారు. ఒకటి హోరాహోరీ అనుకోండి. కడప 10కి 10, టీడీపీ 0. కర్నూలు వైసీపీ 10, టీడీపీ 0. అనంతపురం వైసీపీ 9, టీడీపీ 3. చిత్తూరు వైసీపీ 10, టీడీపీ 2. అంటే చాలా స్పష్టంగా రాయలసీమలో వైసీపీ ప్రభంజనం ఉంటుందని ఈ సర్వే చెప్తూ ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ సర్వే ప్రకారం ఆధిక్యత వైసీపీకి ఉంటుంది. అందులో రాయలసీమను పూర్తిగా తుడిచిపెడుతుంది. ఇతర చోట్ల కొంచెం మిశ్రమంగా ఒక తూర్పుగోదావరి తప్ప. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. తూర్పుగోదావరి జిల్లాలో గతంలో 2019లో కూడా ఓడిపోయినప్పుడు కూడా జనసేనకు వచ్చిన 1 సీటు, అలాగే 14% ఓట్లు కూడా అక్కడికి వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీకి కూడా గోదావరి జిల్లాలో 22% దాకా ఓట్లు వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అక్కడ ఆధిక్యత ఉంటుంది. కానీ ముద్రగడ పద్మనాభం ఇటువైపు రావడం ఇలాంటి అనేక అంశాలు ఏం ప్రభావం చూపిస్తాయన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అనేక జాతీయ సర్వేల్లో కొన్ని చాలా స్పష్టంగా టీడీపీకి